ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై సిఐడితో దర్యాప్తు జరిపిస్తామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ప్రారంభమయ్యే సిఐడి విచారణకు ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా సహకరించాలని ఆదేశించారు. ఊహించని స్థాయిలో మద్యంలో అక్రమాలు జరిగాయని, దీనిపై అన్ని లావాదేవీలు సిఐడికి అందించాలని చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇక రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు. మద్యం సేవించే వారితో మనం మాన్పించడం అనేది సాధ్యం కాకపోయినప్పటికీ తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే నాణ్యత లేని మద్యం లేకుండా చేస్తే కొంతవరకు మెరుగైన ఫలితాలు ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుందని సీఎం చంద్రబాబు అన్నారు. నాటి మద్యం ధరలు భరించలేక చాలామంది గంజాయి, కల్తీ మద్యం, నాటుసారా తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారని చెప్పారు. ఇష్టారీతిన పెంచిన ధరలు పేదల జీవితాలను మరింత నాశనం చేశాయని, ఆ ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. తమకు వచ్చిన ఆదాయాన్నంతా కూడా పేదలు మద్యానికే ఖర్చు చేసే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. దీనివల్ల వారి కుటుంబాల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతింటాయన్నారు. రేట్లు పెంచి పేదవాడిని దోచుకున్న విధానానికి స్వస్తి పలకాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త మద్యం విధానం రూపొందించాలని ఆదేశాలిచ్చారు. దీనికోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్త మద్యం విధానంపై వచ్చే ప్రతిపాదనలపై కేబినెట్లో చర్చిస్తామన్నారు. పొరుగు రాష్ట్రాల మద్యం మన రాష్ట్రంలోకి రాకుండా చూడాలని, గంజాయి విషయంలో కూడా ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు ఆదేశించారు. మద్యం విధానం ఆదాయం కోణంలో కాకుండా అవకతవకలకు అవకాశం లేని విధంగా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.